జాహ్నవి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి చప్పట్లతో. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, చిత్ర గారి గానం. అమ్మ రాజీనామా సినిమా నుంచి ఎవరు రాయగలరు? ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అవతారమూర్తి అయినా అణువంతి పుడతాడు, అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతి పుడతాడు, అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లకు, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. ధన్యవాదాలు. చక్కని సాహిత్యం. అమ్మ అంటేనేది అదే సాహిత్యం, అపూర్వమైన సాహిత్యం. అంతకంటే గొప్ప పదం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. ఇవాళ మొట్టమొదటి పాట ఇది కావడం అనేటటువంటిది యాదృచ్ఛికమే, అంతకంటే ఏం లేదు. అమ్మని తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. బతికున్నప్పుడు కూడా దానికి కారణాలు కోకొలలు. ఒక చిన్న మాటతోటి చాలా పెద్ద అర్థాన్ని చెప్పాడు మిత్రుడు ఇక్కడ. అమ్మ అన్నదే గొప్ప సాహిత్యం అని ఒక మాట అన్నాడు. అంతకంటే ఏం కావాలి? పుట్టినందుకు పువ్వుగా మారి తొలవరా అమ్మని, పువ్వు రాలిన తావి తీరని జన్మకే జన్మని అమ్మని. మిగతా ఏ రసాన్ని తీసుకున్నా కూడా ఎవరో ఒక చోట ఎక్కడో ఒక చోట స్పృశించినట్టుంటుంది.
ఎంత రాసినా కూడా ఇంకా ఏదో రాయడానికి వస్తువు మిగిలి ఉండదు. ఎందుకంటే చెప్పిందే చెప్పినట్టు ఉంటుందన్నమాట. బట్ అమ్మను గురించి రాస్తున్నప్పుడు మాత్రం ఎంతమంది రాసినా ఇంకా ఎంతో మిగిలి ఉంది, ఇంకా ఎంతో గొప్పగా చెప్పగలరు అనేటటువంటి ఒక అభిప్రాయం మనకు కలిగి తీరుతుంది. అలా ఎంతో చెప్పగలిగిన ఎన్నో మిగిలిన భావాలని అత్యద్భుతంగా రాశాడు సీతారామ శాస్త్రి. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అంటూనే సీతారామ శాస్త్రి మిగతా వాళ్ళు వదిలేసినవి ఇంకా రాయవలసినవి ఎన్నింటినో ఇందులో చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు. నువ్వు నాకు వేరే చెప్పే అవకాశం ఇవ్వలేదు తల్లి, అంత బాగా పాడావు. ధన్యవాదాలు. శుభం ప్రియ. 8 మంది కంటెస్టెంట్స్ మ్యాషప్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఏం దట్ట చూస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పాడుకోండి, మ్యాషప్స్ చేసి పడేయండి. వీటన్నిటిలోనూ కామన్ గా నువ్వు ఏమన్నా థీమ్ అనుకున్నావా? అన్ని సాంగ్స్ 3, 4 and 6, 8 సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా నీ ఆన్సర్ వల్ల? సోకులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పందిరి. చాలా బాగా డిజైన్ చేశాం. వర్సిటాలిటీ ఏంటి అనేది తెలిసింది. మ్యాషప్ కి సరైన ఉదాహరణ లాగా అనిపించింది నువ్వు పాడినవి. చాలా బాగుంది, చక్కగా. నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట. నా మ్యాషప్ థీమ్ జానర్ కిచిడీస్. యమునా తీరం డీసెంట్ గా ఉన్నాయి అన్ని. అట్టా ఎర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారేంట్రా? వాయించండి. అంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిర్. గబుక్కున మారేసరికి ఒకలాగా అనిపించింది. చంద్రము చాలా తీసుకొచ్చి ఒక దానిలో ఫిట్ చేయాలి అంటే కనుక ఆ బాక్స్ సైజ్ సరిపోలేదు. లిరిక్స్ అన్ని కూడా ఆల్దో దే ఆర్ ఆల్ డిఫరెంట్ సాంగ్స్. పరుగులు తీయాలి, ఒగిట్టలు ఉరకలు వేయాలి. ప్రతి ఇటుకని జాయిన్ చేసే సిమెంట్ గా నువ్వు శకలక బేబీని వాడుకున్న పద్ధతి బాగుంది. వాయిస్ ఆ డైనమిక్స్ ఎంత అందంగా పలుకుతున్నాయో. ప్రతి మ్యాషప్ లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని అన్యాపదేశంగా చెప్తున్నట్టు అనిపించింది. మనసారా చలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా సొంతం చేసుకుని పాడితే ఇంత అనంతంగా ఉంటుంది అన్నమాట మీ ప్రజ్ఞ. కొండకక్కి కొంటేదానా. ఏదైతే ఇష్టమైందో ఇప్పటివరకు ఏం చేయలేదో అది మొత్తం ఈ మ్యాషప్ లో చేసేద్దాం అనుకున్నాం. అందరిలోనూ ఉంది సాంతే. నాది మధ్యమావతి రాగా బేస్డ్ మ్యాషప్ సార్. ఈ వేళలో అప్పుడు మామూలుగానే పాడేసి ఎలా పాడాలండి? ఇమిటేట్ చేస్తే పాడలేదు. మా పాటకి కచేరీ స్టేటస్ కల్పించాం. పాటకు ప్రాణం పల్లవి అయితే. You guys are amazing. Amazing. సరి చూడు నేనేగా రుమానమి. ఈ అడ్డాలో వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తుంటే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్వర తుఫాన్ రప్పించాం. 5 వర్ణాలు ప్రియతమా